ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. యోంత ప్రవిశ్య మమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం అంటే జూలై 5 నుంచి జూలై 11 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ఈ యొక్క వారం మనం ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ సులభమైన పరిహారాలు మనం చేయాలి, తద్వారా మనం ఇబ్బందుల్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రోత్సాహంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించి తద్వారా మనం మంచి విషయాలను స్వీకరించి ముందుకు వెళతాం. మరి ఈ రాశుల్లో ముందుగా మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ముందర సబ్స్క్రైబ్ అవ్వండి. పులిల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో భాగవతం ప్రసారం అవుతుంది, షార్ట్స్ పెడతాం, అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడండి. ఇంకా మూడవది విషయం ఏంటి అంటే, ఈ వారం ముందుగా మన గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మేషరాశి గురించి తెలుసుకుందాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి మంచి ఆలోచనలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఈ మిథున రాశి వారికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో శుక్రుడు. అంటే ద్వితీయంలో గురుడు వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. దూరం నుండి బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మంచి ఆలోచనలతో ముందుకు పడతారు. ప్రతి పని యందు కూడా శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి ప్రోత్సాహం ఉంటుంది. వృత్తులపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపారాత్మకంగా కూడా ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా ఉంటాయి. వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉండొచ్చు. మిగిలిన సమయం అంతా కూడా చంద్రుడి యొక్క బలం వలన కార్యసిద్ధి, ఆర్థిక ప్రయోజనం, మానసికమైన ఆనందత, ప్రశాంత వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మిథున రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. ప్రతి పని కూడా మిమ్మల్ని ప్రోత్సాహపరంగా ఉంటుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా మీకు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థిక బలం కూడా పెరుగుతుంది. ఇంకా ఈ రాశి వారికి దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆలోచన విధి విధానాలు మంచి ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్తు యొక్క ఆలోచనలు కూడా పెరుగుతాయి. అంటే మొత్తం మీద ఈ మిథున రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అనే ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 5, 6 సంఖ్యలు ఎక్కువగా వాడండి. రంగుల్లో గ్రీన్ కలర్ వాడండి. ఆరాధనలో ఎక్కువగా మరి వినాయకుడిని బాగా పూజించండి. ఇంకా రెండవది ఏమిటయ్యా అంటే, వ్యయంలో ఉన్న కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. విజయం తప్పనిసరిగా మిమ్మల్ని వరిస్తుంది ఉన్నది. కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా శుక్ర శనివారాల్లో లాభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మీనరాశి వారికి విద్యాపరమైన డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన ఉద్యోగాభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, వ్యాపారపరమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు శాటర్న్ యొక్క మైనస్ కూడా ఉన్నది. శని ప్రభావం వల్ల చికాకు, అసంతృప్తి, ప్రతి పని 1-2 సార్లు చేయడం, ఇలా కొన్ని ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అంచేత అధికారులు రాసేటప్పుడు, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, వ్యాపారాత్మకంగా విషయాల్లో, నూతనమైన వ్యాపార పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని మాత్రం ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 3 వాడండి. ఆరాధనలు వెంకటేశ్వర స్వామి వారిని
విష్ణువుని బాగా ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని మీరు చూసి ప్రతి ఒక్కరు కూడా ముందర మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. మా యొక్క ఛానల్లో భాగవతం పెట్టాం. ఇప్పటికప్పుడే 90 భాగాలు పైన భాగవతం పెట్టాం. ప్రతిరోజు కూడా భాగవతం పెడుతున్నాం, చూడండి. ఆ భాగవతాన్ని 10 మందికి అందివ్వండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని కోరుకున్నాం. ముఖ్యంగా మా యొక్క ఛానల్లో లైక్ చేసిన వారికి, షేర్ చేస్తున్న వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు లభించాలని చెప్పి కోరుకుంటూ వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.